నమస్తే. దక్షిణ కాశీగా విరజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మరికొద్ది రోజుల్లోనైతే పునర్నిర్మాణం కాబోతుంది. ఈ పునర్నిర్మాణం అవుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దర్గాను తొలగించాలని ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది. ఒక భక్తుడు ఉన్నాడు. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? నమస్తే, నా పేరు సుధాకర్, మాది మల్లెల గ్రామం. ఇక్కడ నుంచి దక్షిణ కాశీ వేములవాడ రాజధాని నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉంటాం. రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటానికి వచ్చినాము. ఇక్కడ కోరిన కొనుక్కొని తీసినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి చెందడం రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేవాదాయ శాఖ కానీ, తెలంగాణ దేవాదాయ శాఖ కానీ అభివృద్ధి చెందడంలో అభివృద్ధి చేయడం చాలా సంతోషదాయకం. ఈ అభివృద్ధిలో భాగంగా వేరే ఏళ్ళ నుంచి లేని దర్గాను మధ్యలో నిజాములు కానీ మొఘలులు కానీ పరిపాలించిన కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దర్గాను తొలగించాలని, ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలగించాలని 1 కోటి మంది 3 కోట్ల తెలంగాణ ప్రజల హిందువుల మనోభావాలను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ దర్గాను ఈ అభివృద్ధిలో భాగంగా తొలగించాలని కోరుకుంటున్నాం. ఓకే, కొందరు ఇప్పుడు మామూలుగా అక్కడ రాజన్న ఆలయంలో ప్రాంగణంలో చూసుకున్నట్టయితే కొందరు తెలియక ఆ సమాధికి మొక్కడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు కూడా విభూతి పెట్టడం, తాయతులు కట్టడం జరుగుతుంది. సో అవేర్నెస్ ఎందుకు లేదు? ఒక నియమనిష్టలతోటి మడి ఆచారాలతోటి ఇక్కడ భక్తులు అయితే వస్తారు, సమాధిని ఎందుకు మొక్కుతున్నారు అంటారు? అవేర్నెస్ ఎందుకు లేదు భక్తులలో? భక్తులకు మాకు దైవ దర్శనం కోసం ఏ రకంగా ఏ చెట్టును మొక్కుమానన్నా రాయిని మొక్కుమానన్నా ప్రతి పంచభూతాలలో దైవాన్ని చూసేది ఒక హిందువులు మాత్రమే. ఈ హిందువులు దేన్ని చూసినా, చెట్టును చూసినా మొక్కుతారు, రాయిని చూసిన మొక్కుతారు, పుట్టను చూసినా మొక్కుతారు. అందులో భాగంగానే ఇక్కడ కావాలని ఏర్పరిచినటువంటి దర్గాకు దేవస్థానంలో ఉన్నది కాబట్టి ఇది కూడా ఒక దైవమే అనే భావనతోనే మొక్కుతులు తప్పించి నమ్మకంతో కాదు. నమ్మకంతో రాజరాజేశ్వర స్వామి దర్శించుకుంటారు కర్తవ్యం. ఈ పరిసర ప్రాంతాలలో ఇది ఉన్నది కాబట్టి ఇది ఒక దైవమే అన్న భావనతోనే మొక్కుతులు తప్పించి దాని గురించి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఇది ఒక సమాధి అనే విషయం తెలియదు. ఇంత పవిత్రమైన రాజరాజేశ్వర స్వామికి గుండంలో స్నానాలు చేసి అది చేసి దర్శించుకుంటారు. కాకపోతే పోయి వచ్చిన తర్వాత గుళ్ళో సమాధి ఉన్నదన్న విషయం హిందూ భక్తులకు మాత్రం తెలియదు, చాలా వరకు తెలియదు. అదేంటంటే దైవంలో ఒక భాగం 33 కోట్ల మందిలో ఈయన కూడా అన్నట్టు భావనతో మొక్కుతారు తప్పించి ఇది సమాధి చచ్చిపోయిన శవానికి మొక్కుతున్నామని మాత్రం హిందువులకు తెలియదు. ఫైనల్ గా చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు ఈ దర్గా పైన? రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ లోకల్ ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధికి పూనుకోవడం చాలా సంతోషం. మీ హిందువులందరికీ చాలా ఆనందంగా ఉంది. అవి దక్షిణ కాశీగా పేరొందినటువంటి శివాలయాన్ని అభివృద్ధి పరచడం చాలా గొప్ప పరిణామం. అందులో భాగంగా ఈ అభివృద్ధిలో భాగంగా ఏదైతే మధ్యలో ఈ శివాలయం ఏర్పడినప్పుడు లేనటువంటి దర్గాను ఇప్పుడు ఆలయం అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా దర్గాను తొలగించి హిందువుల మనోభావాలను గౌరవించాలని, హిందూ ధర్మాన్ని రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మాది కొత్తగడ్డ గ్రామం, శంకరాపట్నం మండలం. నేను ఒక బీజేపీ కార్యకర్తను. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటే, మా రాజన్న భక్తుల తరపున, మా పార్టీ తరపున ఈ యొక్క మన రాజన్న ఆలయంలో ఈ యొక్క హిందువులకు మనోభావాలు కించపరిచే విధంగా ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఇప్పుడు ఈ రాజన్న ఆలయం ప్రారంభిస్తారు. ఇది ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇందులో భాగంగా ఈ దర్గాను వాళ్ళని కూడా కించపరచాలి, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళని కూడా ఒక పక్కకు పెట్టి ప్రభుత్వాన్ని ఈ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరచాల్సిందిగా తొలగించాలి. వేరే ప్లేస్ వాళ్ళని కూడా మనం దూరంగా ఉంటుంది, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళని పెట్టి మన కింద నిర్మిస్తే బాగుంటుంది అనేది మా యొక్క భక్తుల మనోభావాలు. దెబ్బతీయకుండా ఉంటుంది, బాగుంటుంది అనే ఆలోచన. నమస్తే. రాజన్న ఆలయంలో ఇప్పుడు పునర్నిర్మాణం జరగబోతుంది. ఈ పునర్నిర్మాణంలో దర్గా తొలగిస్తారా లేదా అనే అంశం పైన కొందరు భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? మరి రణపల్లి మండలం, జనగాం జిల్లా. అక్కడ మీరు దర్గా అయితే చూసి ఉంటారు. ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం కాబోతుంది. కొందరు భక్తులు, చాలా వరకు భక్తులు ఏమంటున్నారంటే ఈ పునర్నిర్మాణ సమయంలో దర్గా అక్కడి నుంచి తొలగించి వేరే ప్లేస్ కు తరలించాలని అంటారు. మీ అభిప్రాయం చెప్పండి.
తీసేయాల్సిందే అది ఎప్పటికో కోరుకుంటున్నాం. హిందూ సమాజ భక్తులు అందరూ కంపల్సరీ కోరుకునే విధానం అది. కంపల్సరీ ఇప్పుడు ఎవరో చచ్చిపోతే దేవుణ్ణి కించపరుచుకుంటూ ఆలయంలో సమాధి నిర్మించి అదే ఆలయంలో వచ్చిన హిందువులు అందరూ సమాధిని కొలవాలంటే కొలవలేం కదా, అందరం చేయలేం కదా. అది కంపల్సరీ తీసేయాలని అందరం కోరుకుంటున్నాం. దానికి మద్దతు సంపూర్ణ మద్దతు మేము ఇస్తాం. ఇప్పుడు ఇక్కడైతే ఉంది, ఇంకా వేరే ఆలయంలో ఎక్కడైనా చూసారా ఇటువంటి సంఘటన? ఎక్కడ చూడలే. ప్రజెంట్ మసీద్ అయితే ఎక్కడ ఏ ఇప్పుడు భద్రాచలం పోయినా, వేములవాడ వచ్చినా, కొండగట్టు పోయినా, ఎక్కడ పోయినా కూడా ఆలయాలు బయట ఉంటాయి, మసీదులు తప్ప ఊళ్ళలో ఉంటాయి, గ్రామాల్లో ఉంటాయి తప్ప. కానీ దర్గా ఇక్కడ మాత్రం గుళ్ళో ఉండడం మాత్రం ఇదే ఫస్ట్ ఇక్కడ చూడడం ఎక్కడ లేదు. అది ఎక్కడ లేదు. గవర్నమెంట్ ఏం చెప్పబోతున్నారు? తీసేయాలని కోరుకుంటున్నాం అందరం. కంపల్సరీ తీసేస్తేనే బాగుంటది.